మరొకసారి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు నారా లోకేష్. ఎందుకంటే తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి వైసీపీ చేస్తున్న ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాలి 24 గంటల్లో, లేదంటే కఠిన చర్యలు తప్పవు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తల్లికి వందనం నగదులో విద్యార్థికి 2,000 రూపాయల చొప్పున తాను తీసుకున్నట్లు 24 గంటల్లో నిరూపించాలి అంటూ వైసీపీ నేతలకి మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్లు నిరూపించకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. తల్లికి వందనం పథకంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నింద వేసి పారిపోతూ ఊరుకోబోమని, నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. దానిపై చట్ట ప్రకారం ముందుకెళ్తామని లోకేష్ తేల్చి చెప్పారు. సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకంలో భాగంగా 67,27,164 మంది విద్యార్థులకు 8,745 కోట్లు ఇస్తున్నామన్నారు. సోమవారం నాటికి అందరి ఖాతాల్లో నగదు జమ అవుతుందని కూడా స్పష్టం చేశారు. అప్పటికే నగదు రాని వారు జూన్ 26 వరకు మనమిత్ర వాట్సాప్ ద్వారా లేదా సచివాలయాల ద్వారా వినతులు సమర్పిస్తే పొరపాటు